టుగెదర్ పార్టీకి వెళ్ళి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి అక్కడ లవర్తో అంటే వెళ్ళిపోయిన సందర్భం కూడా అంటే పిల్లల్ని వదిలేసి మొన్న బస్ స్టాండ్లో నల్గొండ బస్ స్టాండ్లో అక్కడ చిన్న బాబుని తీసుకొని లవర్తో లేచిపోయిన పరిస్థితి. పాప చిన్న పిల్లాన్ని ఆ బస్ స్టాండ్లో వదిలేస్తే అక్కడ ఉన్న పోలీసులు తీసుకొని మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గర చేర్చడం జరిగింది. సో ఒకవేళ అంటే అక్కడ పోలీసులు నిర్లక్ష్యం వహించే ఉంటే ఆ అబ్బాయి అనాథ అయ్యి లేదంటే అడక తినేవాడయి లేదంటే అసలు ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఎంత గుబుసకరంగా ఉంది. నీకు నచ్చకుంటే ఆ అబ్బాయిని ఇంటికాడే వదిలేయచ్చు కదా. అబ్బాయిని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేసి లవర్తో వెళ్ళిపోవడం అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే అమ్మాయిలు ఏదైతే అట్రాక్షన్కు అంటే వాళ్ళు ప్రేరేపిస్తున్నారో దానికి అబ్బాయిలు లోబడుతున్నారు తప్పించి అబ్బాయిలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు. సో నేనేమంటున్నా, ఏ అబ్బాయి అయినా కూడా ఒక నేరం చేస్తున్నాడంటే ఇప్పుడు మనం గతంలో అంటే పురాతనం నుండి ఒకటే సామెత తింటాం, ప్రతి అబ్బాయి విజయం వెనుక ఒక అమ్మాయి ఉంటుంది అంటారు. అంటే అబ్బాయి విజయం సాధించినప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు, అబ్బాయి తప్పు చేసినప్పుడు కూడా అమ్మాయి ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి కోసమే ఆ అబ్బాయి తప్పులు చేస్తాడు తప్పించి నాకు తెలిసి నేను అదే అంటున్నా. కానీ అమ్మాయిలు డిఫరెంట్, ఎందుకంటే అదే అంటున్నా కదా, మరి ఇంత క్రూరత్వంగా చంపేస్తున్నారు. నేను అదే అంటున్నా, చిన్న బాబును నల్గొండ బస్ స్టాండ్లో వదిలేశారు అంటే ఎంత అంటే మరీ విచ్చలవిడి అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఇండియా కల్చర్ ప్రకారం ఒకప్పుడు స్త్రీని దేవతలా చూసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్ కల్చర్ వచ్చేసింది, ఓయోలు వచ్చేసినాయి, లేదంటే కో లివింగ్ రూమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆడమోగా కలిసి ఉండడానికి ఇప్పుడు ప్రభుత్వం స్వేచ్ఛంగా పర్మిషన్లు ఇచ్చేసింది. అంటే వాళ్ళు ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని నెలలన్నా ఉండొచ్చు. అట్లాంటి కల్చర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోయింది. అంటే మగవాళ్ళు చెడిపోవడానికి మెయిన్ కారణం ఆడవాళ్ళే అంటారు. అవునండి, తప్పక. అంటే నువ్వు మగ మనిషి కాబట్టి అలా అంటున్నావా? నేను ఏమంటున్నా, నేను ఆడవాళ్ళనైనా నేను కూడా ఇప్పుడు ఎవరికైనా ఎవరికి లవ్ చేస్తా కదా. నేను మగవాళ్ళనైనా నేను ఎవరికైనా ఎవరికి లవ్ చేస్తా. ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు నేను మగ అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని. నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత మా ఇంట్లో మా అమ్మ నాన్న నిన్ను అద్దంటారు. అమ్మాయి ఏం చేస్తా అంటే అమ్మ నాన్న మాట వింటది, అబ్బాయి అలా విన్నాడు కదా. అబ్బాయి డేర్ అండ్ డాష్ ఉంటుంది. సరే ఆ టాపిక్ ఎందుకంటే మీరు మగవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళని ఇలా అంటున్నారు. సో ఆ టాపిక్ గురించి వదిలేదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుక్కట్పల్లిలో పాపని చంపేశారు కదా. సో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, బ్యాట్ కోసం చంపినేది కాదు అని కొంతమంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అట్లేముండదండి, అది వాస్తవానికి ఇలాంటి ఇష్యూస్ చాలా రకరకాలుగా జరుగుతుంటాయి. సో నాకు కూడా అది కుక్కట్పల్లి ఇష్యూ అనేది అంటే పూర్తిగా తెలియదు, కొంతవరకు